దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిబ్రవరి 10వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 19 వచనాల భాగములో నుండి ఈ దిన దేవుని యొక్క వాగ్దానము 2వ వచనం. సిలువ వేయబడుటకై అప్పగింపబడెను. అవునండి, యేసు ప్రభువారు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారం తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. హల్లెలూయా. యేసు ప్రభువారు మనల్ని రక్షించుట కొరకు ఆయన శిలువ మీద యాగమై ఉన్నాడు. ఒక జరిగిన సంఘటన, టైటానిక్ ఓడలో అది బద్దలైనప్పుడు కొంతమందికి లైఫ్ బోట్స్ అనగా తప్పించుకునేదానికి కొన్ని చిన్న చిన్న పడవలు, లైఫ్ జాకెట్స్ అంటే అర్థం ఏమిటి అంటే గాలితో నింపబడిన ఒక బెలూన్స్ లాంటి జాకెట్లు ఇచ్చారు. ఆ సమయంలో ఒక దైవ సేవకుడికి ఒక లైఫ్ బోట్ ఇచ్చారు. అంటే వాటిని తగిలించుకొని మరి అవి ఇక నీళ్ళలో మునగదు, మరి ఈదుకుంటా మరి బయటికి వెళ్ళొచ్చు. ఆ సమయంలో ఒక యవనస్తుడు మునిగిపోతున్నప్పుడు ఇతను మరి ఆ లైఫ్ జాకెట్ని ఏం చేశాడు అంటే, ఆర్ యు సేవ్ అని అడిగాడంట. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని రక్షించబడ్డావా అని ఆ యవనస్తుని అడిగితే, నాకు రక్షణ లేదు, నేను యేసు ప్రభుని నమ్మలేదు అన్నాడు. అలాగైతే నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు నమ్ముతావు అంటే నేను నీ కోసము ఈ లైఫ్ జాకెట్ ఇచ్చి నీ కోసం చనిపోతాను అన్నాడు. అతడు ప్రాణం కోసము ఆ యొక్క జాకెట్ తీసుకుంటాడు. అంటే ఆ లైఫ్ జాకెట్ తీసుకొని తాను తొడుక్కొని బయటకు వస్తుంటే ఈ యొక్క దైవ సేవకులు అతని కళ్ళ ముందే నీళ్ళలో మునిగిపోతా ఉన్నాడు. అతని కళ్ళ ముందే నీళ్ళలో మునిగిపోయి చనిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేశాడు, నా కొరకు ఇతను ఎందుకు చనిపోయాడు ఒక మానవుడిగా. అంటే యేసు ప్రభువారు నిజమైన దేవుడని అనుకుంటున్నానని చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత తను రక్షించబడ్డాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. అవునండి, యేసు ప్రభువారు పాపుల కొరకు మరణించాడు. ఇది నమ్మదగిన వాక్యం. అయితే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచి మనల్ని క్షమించి మనకి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అవునండి, ఆయన మన కోసమే చనిపోయాడు. ఈ దినం ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే 16వ వచనం, అప్పగించుటకు తగిన సమయాన్ని కనిపెట్టుచు నేను. ఇస్కరియోతు యోధ, నిజమే, సంఘములో కానీ ప్రభువు దగ్గర కానీ ఎక్కడైనా సరే ఇస్కరియోతు యోధాలు ఉంటారు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించాడు. మరి తాను ఎందుకు మరి 3.5 సంవత్సరం వెంబడించి అతడు ఎందుకు అలాగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే చాలామంది చెప్తున్న విషయాలు ఏమిటి అంటే ఒక 3 కారణాలు బలంగా చెప్తున్నారు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పగించటానికి 3 కారణాల్లో మొదటి కారణం ఏమిటి అంటే ధనాపేక్ష. ఆ కింద వచ్చినాలలో మరి ఒక స్త్రీ మరి 300 దేనారాలకి అమ్మగలిగిన మరి అత్తరును యేసు ప్రభు పాదాలకి పోసింది. తల మీద పోస్తే ఎన్ని కిందకి అంటే ఆ శిష్యుడు అనుకున్నాడు, ఇస్కరియోతు యోధ, ఇది వృధా అయిపోతుంది, ఇది నష్టమైపోతుంది, పేదలకు ఇవ్వచ్చు కదా అని. కానీ యోహాను భక్తుడు చక్కగా రాశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, వాడు దొంగయుండి డబ్బు సంచిలో తాను మరి వేసిన కానుకలు దొంగిలించుతూ వచ్చాడు. అవును, ధనాన్ని దొంగిలించే వ్యక్తి, ఇతడికి ధనాపేక్ష. ఇంకొకటి రెండవ కారణం ఏమంటారంటే ఇతడు ఒక ఉద్యమకారుడు అంట. అంటే రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటుదారుడు. యేసు ప్రభుతో కలిసి రాజ్యాన్ని స్థాపిస్తే మరి ఆయన రాజు అవుతాడు. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తే నేను కూడా ఈ రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయొచ్చని ఒక అధికార దాహం
కొంతమంది భూమి మీద బతికే దేనికోసం అంటే డబ్బు కోసం, అధికారం కోసమే బతుకుతూ ఉంటారు. ఇక మూడోది యేసు ప్రభువారు చనిపోవటం అంటే సిలువలో మరణించటం. అది ఒక అవమానకరమైనది. ఒక ఉద్యమ నాయకుడు ఈ విధంగా చనిపోవటం ఏంటి? అది ఆయనకిష్టం లేదు. యేసు ప్రభుని చాలా సార్లు ట్రై చేశాడు. ఏమని? రాజుగా చేయటానికి. తాను ఒక సాధారణంగా ఉంటూ జీవిస్తుంటే అంటే యేసు ప్రభు చనిపోవటానికి ఇష్టం లేదండి. యోహాను సువార్త 6 అధ్యాయం 66 వచనంలో చాలామంది యేసు ప్రభు సిలువని ఇష్టపడక ఎళ్ళిపోయారు. అయితే ఇతను దగ్గరుండి ట్రై చేశాడు గానీ చివరికి ఈ 3 బలమైన కారణాలు చెప్తారు. ఇస్కరియోతు యూదాలో ధనాశ ఉంది, అధికార ఆశ ఉంది. తాను అనుకున్నట్టుగా ఉండాలనుకుంటాడు యేసు ప్రభువారిని. యేసు ప్రభు ఎందుకుంటాడు? నువ్వు నేను అనుకున్నట్టుగా. మనం యేసు ప్రభుని మార్చలేం. యేసు ప్రభు ప్రణాళిక చక్కగా ఉంటది. అయితే బైబిల్‌లో రాయబడింది. మొదటి పేతురు రాసిన పత్రిక 5 అధ్యాయం 8 వచనము, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని అపవాది సాతాను ఎతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని మింగేస్తాడు. జాగ్రత్త. ఇస్కరియోతు యూదాలాగా నువ్వు ధనాశ కోసము, అధికార దాహం కోసము, నీ ఇష్టం వచ్చినట్టు ఉండటం కోసం కాదు. అలా ఉంటే ఇస్కరియోతు యూదా చివరికి ఉరి పెట్టుకొని చనిపోయాడు. చివరిగా ఆజ్ఞ మనం గమనించినట్లయితే 10వ వచనము, మంచి కార్యము చేసెను. ఈ స్త్రీ యేసు ప్రభువారికి మంచి